అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళందరూ మాట్లాడుతుంటే భయం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. రేపు చూస్తే తప్ప. ఎందుకంటే జై భయ్య కానీ అసలు బాపిరాజు గారు అయితే మరి. బట్ ఎస్, నా అదృష్టం వాళ్ళందరి ఆశీర్వాదంతోనే నా నట ప్రస్థానం మొదలైంది. ఇందాక ఆయన చెప్పిన పేర్లు ఎస్వి రంగారావు గారు నా ఫస్ట్ ఈ దుర్యోధనుడిని చూసి నన్ను ఆశీర్వదించారట. ఎందుకంటే ఆ రోజు వాణిమహల్లో షో జరుగుతూ ఉంటే రాజబాబు గారి బర్త్డేకి నేను ఇంకో చిన్న తమాష కూడా జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి అందరూ ఫోన్లు నాకు మన టీజర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మెమరీస్ షేర్ చేసుకుంటున్నారు. నా దుర్యోధనుడి మెమరీస్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి. నేను కరెక్ట్గా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 1972లో దుర్యోధనుడు గెటప్ వేసుకుని స్టేజ్ ఎక్కగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఆ గత దింపడంలోనూ దేంట్లోనూ కిరీటం పడిపోయిందట. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మెల్లిగా. నేను అసలు 11 years old. ఫుల్ ఆడిటోరియం, అందరూ మహానుభావులు, అందరూ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది. రంగారావు గారు అప్పుడే ఎంటర్ అవుతున్నారట. నాన్నగారు వీళ్ళందరూ ఆర్గనైజర్స్, నా గురువుగారు కాకరాల గారు. సో కిరీటం పడిపోయింది, కట్టెలు వేసేద్దాం అనుకున్నారట. చిన్న కుర్రాన్ని 11 years, ఇలా కట్టెలు వచ్చేస్తున్నాయి. వస్తున్న టైంలో కాలుతో అవమానం అని కొట్టి గద పెట్టుకుని డైలాగ్ స్టార్ట్ చేశారట. మళ్ళీ కట్టెలు ఓపెన్ చేశారట. అంటే అవమానం ఏదో గుర్తుంది డైలాగు, ఏదో అవమానం కిరీట దాన్ని కొట్టి దెబ్బ అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని అని స్టార్ట్ చేశానట. సో అలాగా సో మెనీ మెమరీస్ అనమాట. సో అంటే 11 years oldకి నాకు ఇందాక తను చెప్పినట్టు ఆ మక్కపాటి గారి స్క్రిప్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అది ఈ డైలాగ్తోనే మొదలవుతుంది. అవురా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్తో మైసభ స్టార్ట్ అవుతుంది. సో 72లో చేశాను. రంగారావు గారు వస్తూ నాన్న రెండు కూర్చోబెడదామని ఆ ఫ్రంట్ సీట్లోకి తీసుకొస్తూ ఉంటే ఉండు శర్మ కూడా చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పి నిల్చుని చూశారట ఫస్ట్ సీన్. సెకండ్ సీన్కి లోపలికి వస్తే అడిగారట ఎవరు శర్మ అంటే, ఈయన చెప్పుకోవడానికి ఏమంటారు అని చెప్పి చెప్పుకోవడానికి ఈయన కొంచెం సంకోచిస్తే పక్కన ఎవరో చెప్పారట శర్మ గారు అబ్బాయే అని. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఎత్తుకుని నన్ను ఆశీర్వదించి, నువ్వు నాకంటే స్పీడ్గా చెప్తున్నారా, కొంచెం అర్థం తెలుసుకుని కొంచెం కరెక్ట్గా చెప్పు అన్నారట రంగారావు గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా అప్పుడే నేను వెళ్ళాను జనంలోకి. లైక్ ఇన్ ద సెన్స్ పిట్ట కొంచెం కూత ఘనం అని వాయిస్ నాన్నగారు ఇచ్చిందే. వెంటనే 1974లో ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పే అవకాశం. సో ఆయన ఆ మైకు, నేను ఈ మైకు, ఇప్పటికీ గుర్తు వాహిని స్టూడియోలో. సో డబ్బింగ్ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్, కాంబినేషన్స్ చెప్పాలి. సో రామారావు గారు స్టార్ట్ చేశారు, చెప్తున్నారు. సడన్గా కాంబినేషన్ వచ్చింది. ఆయన రెడీ అనగానే లేదు సార్ ఆ కాంబినేషన్ అంటే ఎవరు అన్నారు. నేను ఏం బాబు రెడీ అన్నాను. ఆయన ఫస్ట్ టేక్, ఆయనతో పాటు నేను ఫస్ట్ టేక్ చెప్పాను. అప్పుడు నన్ను పిలిచి ఎవరు ఏంటి, మన శర్మ గారు అబ్బాయి అన్నారు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ మొదలెట్టాను, అవురా ఈ రచన. సో ఈ ప్రాసెస్ తమాషా ఏంటంటే నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను ఇదే సినిమాకి. నాన్నగారికి మెసేజ్ వచ్చింది, రే రామారావు గారితో డబ్బింగ్ రా, అది రా జమున గారు అటు, మరి ఏంటి జాగ్రత్త అని చెప్పి పంపించారు. వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ విశ్వేశ్వరరావు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. సో మా ఇద్దరికి వాయిస్ టెస్ట్. వాడు అప్పటికీ చాలా పాపులర్ ఆర్టిస్టు. సో వాడు చెప్పేసాడు ఏదో, రాధా ఇప్పుడు గీత అనుకుంది, గీత నేను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని లెవెల్లో ఒక డౌన్లోడ్ చెప్పేసాడు. మనకు వచ్చిన జీవితంలో అప్పుడు డైలాగ్ ఓన్లీ అవురానే. సరే వాడిది సెలెక్ట్ చేసి వెళ్ళిపోతుంటే నేను పరిగెట్టాను టింగ్ అని. సార్ నా పేరు సాయి కుమార్ అండి, నేను పీజే శర్మ గారు అబ్బాయినండి, నన్ను కూడా వాయిస్ టెస్ట్కి రమ్మన్నారండి, నా వాయిస్ కూడా ఉండి బాబు కొంచెం ఆపు, వెళ్ళి చెప్పను ఒకసారి అన్నారు. నేను వెళ్ళి అవురా అన్నాను. బాబు హౌరాలు వద్దు, ఏదైనా మంచి లవ్లీ డైలాగ్ ఒకటి చెప్పు అన్నారు. మనకేమి రావు. కానీ అదృష్టం ఏంటంటే అంతకుముందు వాడు చెప్పాడు కదా, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. నేను మొదలెట్టా, గీత నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అన్న లెవెల్లో డైలాగ్ చెప్పాను. కట్ చేస్తే నేను సెలెక్ట్ అయిపోయాను. సో అలా మొదలయ్యి ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పి అక్కడి నుంచి ఏంట్రా అంటే ఎలాగైనా దుర్యోధనుడు నా చేత వేయించాలని నాన్నగారి కోరిక. ఎన్నో స్టేజ్ల మీద చేశాను. మన టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ కాల్ మధ్యలో నాకు వచ్చిన అద్భుతమైన ఫోన్ కాల్ ఏంటంటే, నేను మా గురువు గారితో, కాకరాల గారితో, వాళ్ళ బ్రదర్తో మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా మన ప్రీ రిలీజ్ ఉంటే ఆయన పిలిపించి ఆయనకి
గురు సన్మానం చేయాలనుకున్నాను. సో తప్పకుండా మీరు చెప్తూ ఉంటే వాళ్ళు నిజంగా రేపు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తే సక్సెస్ మీట్లో మా గురువు గారికి ఆ సన్మానం చేయాలనుకుంటున్నాను విత్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎందుకంటే కాకరాల గారు ఫస్ట్ నాకు డైలాగ్ నేర్పించారు. ఆయన వాళ్ళ బ్రదర్ అదే అన్నారు, ఇక్కడే ఉంటారు లా కాలేజీలో. అయ్యో మీ సినిమా అది మీరు దుర్యోధనుడు అంటున్నారు, మా అన్నయ్య మీ దుర్యోధన డైలాగులు ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఈరోజు సినిమాలో మీరు సుయోధనుడిగా మీ డ్రీమ్ అమ్మా నాన్న ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు కూడా. ఈరోజు మార్నింగ్ నేను వెన్ ఐ వాస్ టాకింగ్ టు అమెరికా అంతా మాట్లాడాను రోజు పొద్దుట మన సినిమా ప్రమోషన్స్లో, అట్లాంటా కానీ డాలస్ కానీ నేను త్రిషిక అంతా. సో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. దానికి కారణం దర్శి మంచి నిజం. మేము వేర్ షేరింగ్ విత్ దెమ్. నేను కూడా అదే నన్ను యూఎస్లో దర్శిక ఇది ఉంది తప్పకుండా, అంటే యు డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, మంచి సినిమాస్ చేస్తా ఉన్న దీంతో దర్శి కాంబినేషన్ ప్లస్ మనకి మళ్ళీ కోర్టు కాంబినేషను. సో కోర్టు అందరూ చూశారు. సో అట్లాంటా మాట్లాడాము, డాలస్ మాట్లాడాము, లాస్ట్లో కాలిఫోర్నియాలో కూడా మాట్లాడేసి వచ్చాను. సో ఎవ్రీవేర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. నెక్స్ట్ ఏమిటి అన్నది ఇప్పుడు చోటాభయ్య చెప్పిన, బ్రహ్మకర్లి గారు చెప్పిన, అలాగే జై చెప్పిన, వీళ్ళందరూ టెక్నీషియన్స్గా వాళ్ళందరూ ఆల్రెడీ చూశారు కానీ మేము ఇంకా చూడాలి. సో అలా నా ప్రస్థానం అటు. నేను బేసిక్గా శివాజీ గారి ఫ్యాన్ని, నడిగర్ దళగం శివాజీ గారి ఫ్యాన్ని. సో మీరు చెప్పారు కదా నాకు ఆ వాయిస్, నేను 61లో పుట్టాను, 64 63లో 65 తెలియదు, అంటే ఐ మేబీ 4 year old. కర్ణ సినిమా అయింది శివాజీ గారి. ఆయన నా అమ్మ వాళ్ళ సినిమా థియేటర్కి తీసుకెళ్తే సినిమా థియేటర్లో ఆయన ఎక్కడో అర్జునా అంటారట, నేను ఆ ఏజ్లో కర్ణా అన్నానట. సో అక్కడి నుంచి నా గొంతు నాకే భయపెట్టించేంత లెవెల్కి. సో అలాగా మళ్ళీ గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నాను. అగైన్ ఇప్పుడున్న కృష్ణుడు వేషాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా అదృష్టం ఏంటంటే నేను నాన్న సుయోధనుడిగా ఇద్దరం ఒకే స్టేజ్ మీద చేశాను రవీంద్ర భారతిలో. నాన్నగారేమో పడక సీన్ చేశారు, నేనేమో మైసభ చేశాను. అలాగే బాపట్ల నేను మైసభ చేశాను, బాపట్ల మా పెదనాన్నగారు ఉండేవారు, అక్కడ కర్ణుడు కూడా చేశాను, అలాగే రావణాసురుడు. సో ఇలాంటి వేషాలని చేయడానికి నా అదృష్టం, నాన్నగారి గొంతు, అమ్మ నాకు ఇచ్చిన కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్. ఎందుకంటే సూర్య నమస్కారాలతోనే నా టోటల్ జీవితమే మొదలైంది. ఎక్రత జగతాంభర్త సంహర్త మహసాం నిధి అన్న ఆ సూర్య నమస్కారాలతో ఆ రోజు చూసిన, అమ్మ నేర్పించిన, లేకపోతే చూసి చదివిన తప్ప మళ్ళీ నేను ఇంతవరకు మైసభ బుక్కే చూడలేదు. ఈ మధ్య కొంచెం అక్షరాలు అక్కడక్కడ దొర్లుతున్నాయి కానీ చిన్న దోషాలు ఉన్నాయి. ఈ మధ్య చేయకపోవడం కూడా కారణమే కొంచెం స్టేజ్ మీద. అలాంటి నాకు డ్రీమ్ క్యారెక్టర్ ఇది. అంటే ఈ రోజుల్లో తీయడం కష్టం, తీసినా నాకు సుయోధనుడి వేషం రావడం నా అదృష్టం. సో దానికి నేను ముఖ్యంగా మన మాధవ్కి, ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ తను నేను ఎలా వెళ్ళి తనకి నేను సుయోధన హాన్ చేశానో తెలియట్లేదు. నాకెందుకో ఇంకా డౌటే 72లో వచ్చి ఉంటాడు అని, ఏదో దాస్తున్నాడు. సో అలాగా ఈ దుర్యోధనుడి వేషం ఒక 50 ఏళ్ల తర్వాత ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అయిపోయింది నాకు ఈ సుయోధన వేషం. బట్ స్టిల్ నేను అదే అడుగుతున్నా మాధవ్, నిజంగా బాగొచ్చింది కదా, ఆ సీన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది సార్, ఫుల్ లెంగ్త్ అలాగే ఉంచాం సార్ అంటున్నాడు. ఉంచారు, కుదిరితే ఎప్పుడే మన ఇక్కడ కూర్చొని వేసేస్తే బెటర్ ఏమో సినిమా. అలాగే దేవి, ఎస్ మాదంతా పెద్ద ట్రావెల్. నిజంగా ఈరోజు కోటరామకృష్ణ గారు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా నేను ఎప్పుడు ఒక సినిమా చూసినా, ఒక పెర్ఫార్మెన్స్ చూసినా. సో వీళ్ళందరూ అంతే, దాసరి గారు కానీ, ఈరోజు కోటరామకృష్ణ గారు కానీ, అలాగే రాఘవేంద్ర గారు కానీ, వీళ్ళందరూ మంచి సినిమాని చూస్తే దే యూస్ టు ఇమీడియట్గా మాకు ఫోన్లు వచ్చేవి, ఇంట్లో బాగా చేసి అందులో సినిమా ఇస్ నథింగ్ బట్. అదే ఇందాక కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను, ఒక సినిమా హిట్ అయితే ఎంత ఆనందపడుతున్నాం, ఫ్లాప్ అయితే అందరం ఫీల్ అవ్వాలి. ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది తర్వాత ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలనుకోరు, లేదా సినిమా డిజాస్టర్ అవ్వాలని అనుకోరు, అందరూ మనం అదే వర్క్ చేస్తాం. బట్ స్టిల్ మిమ్మల్ని ఎప్పుడైతే మేము ఆ సోల్ని కనెక్ట్ చేయలేకపోతున్నామో, ఇట్స్ ఆ ఒక్క సినిమాకే సంబంధించింది కాదు ఆ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇట్స్ ఎవ్రీబడీస్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిది. అందుకని వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీబడి. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ సినిమాలు బాగుండాలని కోరుకోవాలి. సో అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకోవాలి. అలాంటి ఒక మనస్తత్వంతో నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఎందుకంటే నాన్న వచ్చి చెప్తుండేవారు, ఆ సినిమా పోయిందట్రా, నెక్స్ట్ వాళ్ళు తీస్తారో తెలియట్లేదు, మనకు ఇంకో సినిమా అవకాశం పోయిందిరా అని నాన్న ఫీల్ అయ్యేవారు. ఒక ప్రొడ్యూసర్ ఏమైనా ఫ్లాప్ ఇస్తే, అదే సక్సెస్ అయితే కొట్టేవరా బాబు, నెక్స్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా రా అని ఒక ఆనందం ఉండేది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్
మనం ఎలా అనుకుంటామో వసుదైక కుటుంబం అని, సినిమా కూడా అందరూ ఒకే కుటుంబం. ఎస్, ఉంటాయి టెన్షన్లు ఉంటాయి ప్రతిరోజు, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి హీరోకి. ముఖ్యంగా హీరో అయితే ఎవ్రీ ఫ్రైడే. అసలు మా అందరికీ ఓకే, రేపు దర్శికి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి రేపు ఏంటి అని, బికాస్ హీఈస్ ది. కానీ అట్ ద సేమ్ టైం దర్శి కూడా మంచి సెలెక్టివ్ స్క్రిప్ట్స్ చేసుకుంటూ ఈరోజు ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే అన్ని చోట్ల నుంచి, సార్ వీఆర్ వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్, వీఆర్ వెయిటింగ్, ఎంతసేపు ఉంటుంది సుయోధనుడి వేషం, ఎలా ఉంటుంది. అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సుయోధన. హోప్ వి వోంట్ డిసప్పాయింట్. ఎందుకంటే అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంటే అది నిజమవ్వాలని, మీరందరూ రేపు థియేటర్కి వచ్చి చూడాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని. ఎందుకంటే ఒక వండర్ఫుల్ క్యాస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అండ్ బోస్బాబు గారు నిజంగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన ఆయన నడుం బిగించి నేనున్నా నీకు అని తనకు చెప్పడం, నిజంగా ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీయాలని, దానికి మీరే ప్రోత్సహించాలని, ఇటు సుయోధన మన మాధవ్కి కానీ తనకు కానీ నిజంగా ఇది వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఫిలిం. అలాగే మా అందరికీ కూడా దర్శి, దేవి, దృషిక అందరం ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. సో అలాగే మా డిస్ట్రిబ్యూటర్ ఆయన నిజంగా ఎక్కడ చూసినా మా వాళ్ళు అంటున్నారు, సార్ పోస్టర్స్ అదిరిపోయి ఎక్కడ చూసినా మన పోస్టర్లే ఉన్నాయి అని. సో మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో తప్పకుండా మనం చేసాం. నిజంగా మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే రేపు నిజంగా వాళ్ళు మంచి సినిమాగా ఫీల్ అయితే తప్పకుండా వాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మా మంచి ప్రేక్షకులు వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరించారు. సో తప్పకుండా రేపు మీరు ఈ శ్రీరామనవమి సందర్భంగా వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుయోధన.